అందరికీ నమస్కారం. ఇదే తెలుగు సంస్కారం. అన్నిటికంటే ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్వచ్ఛమైన తెలుగు పండుగ. ఉగాది అంటే అందరికీ కొత్త సంవత్సరం అని మాత్రమే తెలుసు. కానీ ఉగాది పేరులోనే ఉంది యుగ మరియు ఆది, అంటే యుగానికి మొదలు అని. కలియుగానికి మొదలుగా ఉగాదిని భావిస్తారు. అసలు ఉగాది జరుపుకోవడానికి కారణం ఏంటంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి వేదాలను దొంగిలించి సముద్రపు అడుగున దాక్కున్నప్పుడు విష్ణువు మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. వేదాలను పొందిన బ్రహ్మ సృష్టిని చేయడం ప్రారంభించాడు. అందుకే ఉగాదిని జరుపుకుంటాం. ఈ ఉగాది రోజుకి చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో కౌరవులను ఓడించి ధర్మరాజు పట్టాభిషిక్తుడయింది ఉగాది రోజున. వాలి వధ జరిగింది ఉగాది రోజునే. మన హైందవ ధర్మంలో ప్రతి పండుగకి వెనుక ఒక సైన్స్ అండ్ ఫిలాసఫీ ఉంటాయి. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు డైజెషన్ మెరుగవుతుంది. సీజనల్ చేంజ్ వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోగలుగుతాం. ఫిలాసఫీకి వస్తే ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిసి ఉంటాయి. అలానే జీవితంలో కూడా కేవలం సంతోషమో బాధో కాదు, అన్ని రుచులు కలిసి ఉంటాయని తెలియజేస్తుంది. వసంత ఋతువులో రాలిన ఆకులు పువ్వులు మళ్లీ చిగురుస్తాయి. ఇది పోయినవన్నీ తిరిగి వస్తాయని తెలియజేయడాన్ని సూచిస్తుంది. వసంత ఋతువు చిగురించిన ఆకులు, పూసిన పువ్వులు, నునువెచ్చని సూర్యోదయం, చెట్ల మీద పక్షుల కోతలతో ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే కొత్త సంవత్సరం మొదలయ్యేది చుట్టూ పాజిటివ్నెస్ తో. పాజిటివ్ మైండ్ తో ఏ పని మొదలు పెట్టినా అక్కడ విజయమే వస్తుందని తెలియజేస్తుంది. కానీ ఉగాది రోజున శిశిర ఋతువు వెళ్లి వసంత ఋతువు వస్తుంది. మన కొత్త సంవత్సరం ఉదయం మొదలవుతుంది. అంటే చీకటి నుంచి వెలుగు అనే మార్పు వస్తుంది. ఇంకా ఉగాది పచ్చడి వలన శరీరానికి శక్తి, గుడికి వెళ్ళడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తాయి. వీటి వలన జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం వస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలు మూఢనమ్మకాలు కాదు, మన జీవితానికి సోపానాలు. మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హింద్.